సాధారణంగా కార్పొరేట్ ఆఫీసులు అంటే గనుక ఏదైనా సమస్య వచ్చినట్లయితే నిపుణులను దానికి సంబంధించి ప్రత్యేకంగా నిపుణులను అయితే పిలిపించి వాటిని వెంటనే క్లియర్ చేయించేస్తుంటారు. మన అందరికీ తెలుసు. అలాంటి ఏదన్నా పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటే గనుక ఓ పట్టాన్ని ఏమాత్రం లొంగరు. దానికి వెంటనే అదర్ సొల్యూషన్ 2, 3 రకాలుగా సొల్యూషన్ అయితే వెతికి ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న పురుగు కారణంగా పెద్ద కార్పొరేట్ సంస్థ అయితే గనుక మూసివేసి ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. నిజంగా ఇదైతే కనుక ఇప్పుడు పెద్ద సంచలన విషయంగా మారింది. ఏంటి అని చూస్తే కనుక గూగుల్ కార్యాలయం నల్లుల దెబ్బకు షాక్ తిని ఆ కార్యాలయం మొత్తం మూసేశారు. ఎక్కడని చూస్తే న్యూయార్క్‌లోని గూగుల్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ గూగుల్ కార్యాలయం అంతా కూడా నల్లులు ఎక్కువైపోయినాయి అని చెప్తున్నారు. మొత్తం ఆ క్యాంపస్ అంతా అక్కడ ఎక్కడంటే మాన్‌హట్టన్ చెల్సియా గూగుల్ క్యాంపస్ కార్యాలయాన్ని క్లోజ్ చేసేసి నల్లుల దెబ్బకు మొత్తం ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలి. మొత్తం నల్లులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ గూగుల్ ఇంటిమేట్ చేసిన తర్వాతే వర్క్‌కి మామూలు ఆఫీస్‌కి అయితే వద్దురు అని వెంటనే అందరికీ మెయిల్స్ అయితే పంపించేశారు. అలాగే ఏ ఒక్క ఉద్యోగికైనా ఎలర్జీ లక్షణాలు గానీ, దురద గానీ ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆఫీస్‌కి అయితే తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా అలాగే మీరు ఏ ప్రాంతాల్లో నల్లుల్ని ఎక్కువగా గమనించారని కూడా మొత్తం డీటెయిల్స్ వీలుంటే మెయిల్ చేయండి అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే ఆఫీస్‌లో పెద్ద పెద్ద బొమ్మలు ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాటి వల్లే నల్లుల బెడద ఎక్కువైపోయిందని చెప్తున్నారు. ఏది ఏమైనా నల్లుల దెబ్బకు గూగుల్ ఆఫీస్ క్లోజ్ అవ్వడం అనేది అయితే గనుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇవన్నీ క్లియర్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తామని అయితే గూగుల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు.